అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని స్కీములు చకచకా జరుగుతున్నాయి. 20 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి గారు. ప్రతిపక్ష పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీల అమల్లో ఫెయిల్ అవుతున్నారనే విమర్శ వినిపిస్తుంది. ఎవరికి విమర్శించారు? బీఆర్ఎస్ పార్టీ అవతల బీజేపీ ఉన్నది కదా. బీజేపీ వాళ్ళు మొన్నటి వరకు పాలించిన బీఆర్ఎస్ పార్టీ కాదన్నా, 10 సంవత్సరాలు పరిపాలించి 60 రోజులు అయింది మాది. ఇంకా 60 రోజుల పరిపాలనలకి మాకు రోజు రెండో రోజు దగ్గరించి 3వ తారీఖు 7వ తారీఖు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖు ఇంకా రైతు బంధు పడలేదని ఆయన వనపర్తి నిరంజన్ రెడ్డి సాబ్ అన్నాడు. 7 నుంచి 9 నుంచి రోజు వాళ్ళకి మాజీ మంత్రి కేటీఆర్ కూడా రెగ్యులర్గా వాళ్ళకి అదే పని. కేటీఆర్ గారికి కానీ, హరీష్ రావు గారికి కానీ, ఈ మల్లారెడ్డికి కానీ, ఇట్లాంటి వాళ్ళందరికీ ఇదే పని. ఏ పని లేదు. ట్వీట్ కూడా చూశారు మీరు, కనకపు సింహాసనం అనే టైప్లో ఒకటి సుమతి. అది ఆయనకే వర్తిస్తుంది సార్, అది ఆయనకే వర్తిస్తుంది. అది రేవంత్ రెడ్డి గారు ఆయన ఎవరిని చేసిండో కానీ ఆయనే వర్తించుకొని ఆయన వేసుకున్నాడు. అది ట్వీట్ చేసిన ఆయననే వర్తించుకున్నాడు. ఇవాళ భారతదేశంలో నంబర్ 1 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అద్భుతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తట్టుకోలేము మనం. అందన ద్రాక్ష పుల్లనా, సీఎం కుర్చీ నీకు అందదు, నీకు పుల్లగా ఉంటుంది, బాధగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, తట్టుకోలేవు, భరించలేవు. మరి తప్పదు. అది ఎవరికైనా నేర్చారు. మనిషి మానవ జన్మెత్తిన ఎవరికైనా, మనసు ఉన్నవాడికి ఎవరికైనా తప్పదు. అనుకున్న దాన్ని రీచ్ కాకపోతే, అనుకున్న దాన్ని కొట్టకపోతే బ్యాడ్ లక్ అనుకోకుండా, అరే అది కాదు, ఆడు అట్లా చేసిన కాబట్టి ఇట్లా అయిండు. ఓడిపోయిన ప్రతి ఒక్కడు గెలిచడం మీద సహజంగానే బయట ఇట్లా బాధపడటం, కుళ్ళుకోవటం న్యాచురాలిటీ. అదే మనిషి జన్మ. మనం అవన్నీ అతీతం అయితే మనం భగవంతుడు అవుతాం కదా. ఏడుకొండల వాళ్ళలాగానో, పరమేశ్వరులాగానో, శ్రీరాముడిలాగానో, ఒక జీసస్ లాగానో, ఒక అల్లాలాగా అవుతాం కదా. కాము ఎందుకు కాబట్టి మనం మనుషులం కాబట్టి. మన కుళ్ళుబోతులు ఉంటాయి, అన్నీ మేమే ఉండాలి. తెలంగాణ రాష్ట్రం రాబోయే 50 ఏళ్ళు మేమే పరిపాలించాలి, ఇంకో ముఖ్యమంత్రి ఉండొద్దు, ఇంకెవరో రావద్దు, 10 ఏళ్ళు మా నాన్న ఉండాలి, ఇంకో 10 ఏళ్ళు నేను ఉండాలి, తర్వాత ఇంకో 10 ఏళ్ళు మా అబ్బాయి ఉండాలి, ఇంకో 10 ఏళ్ళు ఇంకొకరు రావాలి, ఇది మేమే పరిపాలించాలి, ఈ రాజ్యాన్ని మేమే శాసించాలని ఉంటే తప్పులేదు. ఆశపడటం తప్పులేదు. ప్రజల ఆమోదం కావాలి కదా అంటున్నా. ప్రజల ఆమోదం కావాలి కదా సార్. ఇవాళ వాళ్ళు గేటు బయట గద్దరానని కూర్చోబెట్టారు. అదే గద్దరానని గుండెల్లో పెట్టుకున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం. అదే గద్దరానికి సినిమా వాళ్ళకి అవార్డులు పెట్టిండుగా. అదే గద్దరాన విగ్రహం గద్దర్ పేరు మీద అవార్డు అని ప్రకటించారు. ఎలా ఉంది సినిమా వాళ్ళ రియాక్షన్? చాలా అద్భుతంగా ఉంది.